40 years ago, a small group of believers gathered in faith, not knowing where the road would lead. What began as a simple act of obedience became a testimony of grace. This is the story of a church built on prayer, trials, miracles, and God's unfailing faithfulness. And at the heart of this journey stand two men, father and son, shepherds of the same flock, generations apart, but united in purpose. Now, 4 decades later, the echoes of that first prayer are still being heard. In every sermon, every song, every soul that walks through these doors. This is not just a celebration of the past. It's a reminder of what God can do. This is the story of that promise, of a church built not by human plans, but by God's faithfulness. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రాలు. దేవుడు మాకు ఇచ్చిన ఈ దివ్యమైన అవకాశం ఈ విధంగా పరిచయం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని మహాకృప. నేను పుట్టింది యాక్చువల్గా రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. రాజమండ్రిలో గోదావరి నది మీద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి పైన కింద నుంచి ఏమో రైలు వెళ్తే పైనుంచి బస్సెస్ వెళ్తాయి. ఆ బ్రిడ్జి మీద దూకేస్తున్నా. ఒక లెటర్ వచ్చిందన్నమాట మాకు పోస్ట్లోనే. ఆ లెటర్ లోపలంతా రెడ్డింగ్తో రాసి ఉంది, రెడ్డింగ్తో ఒక 10 లైన్లు. అది ఏమనంటే, రే పాస్టర్ శామ్యుయల్, అదేమాట స్టార్టింగ్, నువ్వు ఏదో సేవ చేస్తానని అనుకుంటున్నావు. నిన్ను నీ కళ్ళ ఎదుట త్వరలో వస్తున్నాం ఇంటికి డైరెక్ట్గా. నీ కళ్ళ ఎదుట నిన్ను, నీ భార్య, నీ పిల్లల్ని, నీ భార్యని నీ కళ్ళ ఎదుట చంపి ఆ తర్వాత నిన్ను చంపేస్తాం. ఛాలెంజ్. ఏ రోజైతే ప్రవచనం వచ్చిందో వెంటనే ఫస్ట్ నాకు లెటర్ రాశారు. అంటే ఈయనకి అప్పటికి ఇంకా కంప్లీట్ అవ్వలేదు పవర్ మినిస్ట్రీ, 15 days కదా. ఈయన వచ్చి పర్సనల్గా చెప్పకుండా ముందే లెటర్ రాశారు. అంటే నా రియాక్షన్ ఎలా ఉంటుందో ఆయనకు తెలియదు కదా. అయితే నా రియాక్షన్ ఎప్పుడు కూడా దేవుని సేవ చేయాలని ఎప్పుడో 10 years అప్పుడే డిసైడ్ అయ్యాను కదా. సో ఐ వాస్ ఓకే, ఐ వాస్ హ్యాపీ ఆల్సో. ఆ లెటర్ ముందే అందింది. లెటర్ అందిన తర్వాత ఆ రోజుల్లో పోస్టల్ చాలా క్విక్గా ఉండేది. లెటర్ ఈ రోజు వేస్తే మరుసటి రోజుకో 3వ రోజుకి వచ్చేస్తుండేది. ఆ లెటర్ వచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఈయన వచ్చారు. 80 ముందు Fలో ఉన్నాం, తర్వాత Aకి దిగాం గ్రౌండ్కి. అయితే ఇది మాత్రం ప్రేయర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మాత్రం 203 కదా, 203 డిఏవి పక్కన ఉంటుంది దగ్గరలో, సెక్టర్ 3లో. అక్కడ స్టార్ట్ చేసాం. తర్వాత మళ్ళీ మా క్వార్టర్కి షిఫ్ట్ అయిపోయింది ఆ ప్రేయర్. ఇంట్లోకి ఓన్లీ కొంతకాలం ఓన్లీ వీక్ మధ్యలోనే జరిగేది. మేము సండే మల్కాపురం ఐపీసీ చర్చ్కి వచ్చేవాళ్ళం, జరిగేది స్టార్టింగ్లో. కాకపోతే త్వరలో గ్యాదరింగ్ పెరిగి అందరూ అంటే ఇప్పుడంటే స్టీల్ ప్లాంట్ నుంచి మల్కాపురం గాజువాక వెళ్ళడం ఏమీ కాదు. ఆ రోజుల్లో గాజువాక వెళ్ళాలంటే చాలా దూరం, ట్రాన్స్పోర్టేషన్ ఉండేది కాదు. అది ఇంత ఫ్రీక్వెంట్గా బస్సులు కానీ ఆటోలు కానీ ఏమి ఉండేవి కాదు. అంచేత స్టీల్ ప్లాంట్ వాళ్ళు గాజువాక వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. అంచేత అందరూ చిన్న చిన్న పిల్లలతో ఉండేవారు. మనం ఇక్కడే ప్రేయర్ చేసుకుందామని చాలా త్వరగానే గ్రూప్ పెరిగిపోయింది. అది అప్పుడు ఏ టైప్ క్వార్టర్స్ చాలపోతే ఒక బ్రదర్ బి టైప్ క్వార్టర్ ఇచ్చారు. ఆయనకి ఏమి ఉండేది కాదు ఫర్నిచర్. అంచేత మేము మా ఇంట్లో పెట్టాలంటే ఫర్నిచర్ అంతా బయట పెట్టి ఖాళీ చేసి ప్రేయర్ పెట్టుకొని మళ్ళీ ప్రేయర్ అయిపోయాక మళ్ళీ ఫర్నిచర్ అంతా, అందుకే మేము ఫర్నిచర్ కూడా కొనలేదన్నమాట పెద్దవి, ప్రేయర్ జరుగుతుందని. అప్పుడు బీ టైప్ ఇస్తే ఆ బీ టైప్లో కూడా 2 గదులు అంతా నిండిపోయి అలా స్టెప్స్ వరకు కూర్చొనివారు. అప్పుడు టెంట్ కొన్నాం. అప్పుడు పర్మిషన్ తీసుకొని గ్రౌండ్లో టెంట్ వేసి అప్పుడు 18x36 కొంటే ఇంత పెద్ద టెంట్ కొనేసాం అనుకున్నారు ఈయన. కానీ అది కూడా నిండిపోతుండేది చాలా త్వరగా. వీక్ అంతా మేము మధ్యలో విజిట్ చేసేవాళ్ళం. అందరూ మన వాళ్ళందరూ Fలో ఈలో ఉండేవారు. ప్రతిరోజు మా ఈవినింగ్ 3-4 hours మెట్లెక్కి దిగి వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే చర్చ్కి వచ్చేవారు, లేకపోతే వచ్చేవారు కాదు. చాలా సంవత్సరాలు అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్.
సో ఆ విధంగా 6.5 సంవత్సరాలు ఆ టెంట్లోనే వర్షానికి తడిచిపోయి, ఎండకి ఎండిపోయి, చలికి వణికిపోయి, ఆ విధంగా 6.5 years టెంట్లోనే ఆరాధనలో జరిగించడం జరిగింది. ఆ తదుపరి 1991లో దేవుడు మనకి స్థలం ఇచ్చాడు. అప్పుడు 93లో అక్కడ ఆ స్థలంలో దేవుడు మందిరం కూడా ఇచ్చారు. ఆ విధంగా 98లో ఆ చర్చ్ ప్రక్కన ఒక హౌస్, చిన్న హౌస్ కూడా దేవుడు మాకు ఇచ్చారు. ఆ విధంగా సేవను దేవుడు వర్ధిల్లప చేస్తూ నడిపించారు. I was born in 1984, okay, and then my parents at that time when I was born, so they were actually, they're envisioned, they're birthed with a vision to start a church, and so in 1985, so they pioneered this church, and this church was birthed. The Calvary Pentecostal Church was born on the 9th August of 1985. Okay, in a quarter where my parents were staying in Ukunagura. The number of the quarter is 80. Okay, 80, and it was Block A. It started in 1985, okay, in Sector 1 of Ukunagura. Okay, I think within 2 years, I think the house used to be full with people, so we have no room to accommodate people. So then we moved into an open place, bought a tent, and we used to worship in a tent from 1987, if my memory is right. And even the church, even the tent was not sufficient to accommodate people. So the Lord was increasing the number of disciples. The church was rapidly growing. Then my parents were looking out for a land where they could build a larger place, a bigger facility where they can accommodate more people, but which is very close to Ukunagaram, so the people from Ukunagaram can come by, you know. Then they found a land just adjacent to Steel Plant Sector 10, okay. It's an open land where they found a land in 1992, I guess, and then they built a hall here, and I remember it got dedicated in the year 1993. Yeah, so they dedicated this building, and the church used to be always full of people. Okay, so the Lord was bringing so many new souls.